ఓం శాంతి. విశ్వంలో అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే ఈ నాయకులందరూ తమని అనుసరించే ఫాలోవర్స్ని సృష్టించారు. కానీ ఈ విశ్వంలో ఒక అద్భుతమైన నాయకురాలు కూడా ఉండి వెళ్ళినారు. వారు నాయకురాలు అయ్యుండి కూడా తన తోటి వారిని ఫాలోవర్స్ కింద కాకుండా వారిని కూడా సమర్థవంతంగా నాయకులుగా తీర్చిదిద్దారు. సో నాయకుల్నే సృష్టించిన అద్భుతమైన నాయకురాలు మన దాది ప్రకాష్ మణి గారు. మరి వారిలో ఉన్నటువంటి విలక్షణమైన నాయకత్వ లక్షణాలు దేని ఆధారంగా దాదీజీ గారు ఒక్క దేశం నుంచి ఈ సంస్థను 100 దేశాలకు పైగా విస్తరించగలిగారు? ఏ విధంగా అనేక మంది సోదరీలు ఈ యొక్క విశ్వ పరివర్తన కార్యంలో తన సంపూర్ణ జీవితాన్ని త్యాగం చేయగలిగారు అనేటువంటి విషయాలను ఇవాల్టి భాగంలో మనం తెలుసుకుందాము. ఇతర నాయకులను సృష్టించిన నాయకురాలు దాది ప్రకాష్ మణి గారు. మన దాది మధురమైన దాది, ప్రియమైన దాది, మన అందరికీ ఒక అద్దం వంటివారు. మనలోని అత్యుత్తమ గుణాలకు ప్రతిబింబంగా నిలిచి సముద్రం లాంటి లోతైన జ్ఞానంతో మనల్ని నడిపించారు. అసాధారణమైన మరియు గంభీరమైన రీతిలో నాయకత్వం అంటే ఏమిటో ఆమె తన జీవితంతో చేసి చూపించారు. బాల్యంలో అందరూ ఆమెను రమా అని పిలిచేవారు. ఆమె ప్రారంభ జీవితం ఎంత సరళమైనదో, పవిత్రమైనదో ఆ పేరు కూడా అంతే సరళమైనది. కానీ ఆమె కొరకు ఎదురు చూస్తున్న మహోన్నతమైన గమ్యము కేవలం ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు. ఆ గమ్యం ఆమెను ప్రకాష్ మణి అనే అద్భుత రత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచానికి వెలుగునిచ్చే దివ్యమణిగా తయారు చేసింది. తన పేరుకు తగ్గినట్లుగానే దాదీగారు మాతృత్వం ద్వారా నాయకత్వానికి ఒక అసాధారణ ఆదర్శాన్ని నెలకొల్పారు. శక్తిని ప్రేమతో, క్రమశిక్షణను మాతృస్నేహంతో సమన్వయం చేస్తూ నిజమైన నాయకత్వం ఎలా ఉండాలో దాదీగారు తన జీవితంతో చూపించారు. దాదీగారిలో ఒక విశిష్టమైన వరం ఉండేది. దాదీజీను ఎవరు కలిసినా ప్రతి వ్యక్తికి మొదటి పరిచయంలోనే అత్యంత ఆత్మీయత అనుభవం కలిగేది. ఇలాగ చేయించగలిగే సామర్థ్యం దాదీజీ గారికి ఉండేది. మొదటి సమావేశంలోనే పరాయి వారిని కూడా జీవితాంతం సోదరులు, సోదరీమణులుగా మార్చగలిగే అద్భుతమైన ప్రేమ మరియు ఆప్యాయత దాదీగారి సొంతం. ఈ ఆత్మీయతే ఒక బలమైన ప్రపంచవ్యాప్త సంస్థకు పునాది అయింది. 1937 నుండి 1969 వరకు బ్రహ్మాబాబా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి పునాదులు వేశారు. అయితే దాదీగారి నాయకత్వంలో ఈ సంస్థ విస్తరించి వికసించింది. దాదీగారి మార్గదర్శకత్వంతో ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు వ్యాపించి 1000 కేంద్రాలను స్థాపించింది. దాదీజీ నాయకత్వంలో భారతదేశం అంతటా సుమారు 2500 రాజయోగ ధ్యాన కేంద్రాలు మరియు 20,000 రాజయోగ తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ 110 దేశాలలోకి వెళ్ళింది. వేలాది మంది సోదరులు, సోదరీమణులు తమ జీవితాలను సేవకు అంకితం చేయడంతో లక్షలాది కుటుంబాలు నేడు ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర జీవితాన్ని గడుపుతున్నాయి. ప్రతిరోజు ఈ కేంద్రానికి వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభ్యసిస్తూ రాజయోగ ధ్యానాన్ని సాధన చేస్తూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. వినయం మరియు మాధుర్యం దాదీగారి నాయకత్వానికి మూల సారం. చేయించేవారు భగవంతుడు, ఆయన నా ద్వారా చేయిస్తున్నారు, దాదీ కేవలం ఒక నిమిత్త మాత్రం అని దాదీగారు తరచూ చెప్పేవారు. ఈ గాఢమైన వినయమే దాదీగారి నాయకత్వానికి అసలైన నిర్వచనం. దాదీగారు ఎప్పుడూ నేను అనే పదాన్ని ఉపయోగించలేదు. ఆమె మృదువుగా మాట్లాడేవారు, ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు, కోపాన్ని ప్రదర్శించలేదు, బలవంతం చేయలేదు. అయినప్పటికీ కేవలం ఒక్క సంకేతంతోనే అసాధ్యంగా కనిపించే కార్యాలను కూడా చేపట్టడానికి అందరినీ ప్రేరేపించగలిగేవారు. మరి వారి రహస్యం ఏమిటి? వినయం, మాధుర్యంతో నిండిన హృదయం, అలాగే ప్రతి ఒక్కరిని గాఢమైన గౌరవంతో చూడగలిగే
అసాధారణ సామర్థ్యం. దాదీగారు ఇతరులలోని సద్గుణాలను గుర్తించి వాటిని వెలికితీసి అభివృద్ధి చెందేలా ప్రోత్సహించడం ద్వారా వారి హృదయాలను గెలుచుకున్నారు. క్షమా గుణానికి దాదీగారు సజీవ ప్రతిరూపం. ఎవరి వల్లనైనా పొరపాటు జరిగినా దాదీగారు ఎంతో సులభంగా క్షమించేవారు. ప్రేమతో వారిని పరివర్తన చేసి వారి తప్పులను పూర్తిగా మరిచిపోయేలాగా చేసేవారు. దాదీగా ప్రకాష్మణి గారు వినయం మరియు మాధుర్యం, తేలికైన సహజమైన వ్యక్తిత్వం గలవారు. ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక సంస్థకు అధిపతిగా ఉన్నప్పటికీ దాదీజీ ఎల్లప్పుడూ ఎంతో తేలికైన సహజమైన స్వభావంతో ఉండేవారు. ఆమె అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాంటి సంకోచం లేకుండా దాదీగారిని కలుసుకోవచ్చు. పిల్లలతో ఉంటే పిల్లల్లా, పెద్దలతో ఉంటే పెద్దలా, కళాకారులతో ఉంటే కళాకారిణిలా మమేకమైపోయేవారు. దాదీగారి ఆహ్లాదకరమైన స్వభావం, సరళత, మాధుర్యం ప్రతి ఒక్కరికి ఆమె మా ఇంటి మనిషిలాగా, తమవారిలాగా అనిపించేలాగా చేసేవి. ఆమె మార్గదర్శకత్వంలో దివ్యత్వం వైపు పయనించినటువంటి నాయకులే ఉన్నారు. దాదీ ప్రకాష్మణి గారు గొప్ప మేధావి. జీవితంలోని అత్యంత లోతైన సత్యాలను కూడా అత్యంత సరళమైన మాటల్లో వ్యక్తపరచగలిగిన అసాధారణ సామర్థ్యం దాదీగారికి ఉండేది. ఆమెను కలిసిన ప్రతి ఒక్కరూ ఆమె సాన్నిధ్యంలో తృప్తిని, శాంతిని అనుభవం చేసేవారు. దాదీజీ గురించి ఎవరిని అడిగినా ఒకే సమాధానం వినిపిస్తుంది: దాదీ మా దాదీ. దాదీ లాంటి వారు మరెవ్వరూ లేరు. ఎలా ఒక బిడ్డ తన తల్లికి దూరం కాలేడో అలా దాదీజీ శక్తి మరియు మాతృత్వం రెండింటి సజీవ ప్రతిరూపంగా నిలిచారు. పండితుడైనా, గొప్ప తపస్వి అయినా, ప్రసిద్ధ వ్యక్తి అయినా, సాధారణ మనిషి అయినా ఆమెను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి దాదీ ఒక తల్లిలాగా అనిపించేవారు. ఆమె ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ప్రతి హృదయాన్ని తాకేవి. నేటికి వారి వారసత్వం మా మార్గాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంది. ప్రేమ, వినయం, ఆత్మబలం, సేవాభావం వంటి ఆమె జీవించిన విలువలు అనేక హృదయాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. అందుకే దాదీ ప్రకాష్మణి కేవలం ఒక నాయకురాలు మాత్రమే కాదు, ప్రేమతో నిండి, వినయంతో గెలిచి, తన జీవితంతో వెలుగునిచ్చిన ఒక అపూర్వమైన ప్రకాశమణి, ఒక అపూర్వ నాయకురాలు. కాబట్టి దాదీగారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏ విధంగా అయినా సరే ప్రేమతో, సౌమ్యతతో, మృదు స్వభావంతో, క్షమాగుణంతో దాదీగారు నాయకత్వం వహించారు. సదా నేను శివపరమాత్ముని యొక్క నిమిత్తమైనటువంటి ఆత్మను అనే నిమిత్త భావనతోనే దాదీగారు అన్ని సేవలను నిర్వహించారు. అలాంటి దాదీగారు కేవలం బ్రహ్మకుమారీస్కి మాత్రమే కాదు, విశ్వంలో ఉన్న మానవాళికందరికీ కూడా ఆదర్శప్రాయము. దాదీజీ గారి జీవితంలోని ఇంకొన్ని అద్భుతమైన ఘట్టాలను తరువాయి భాగాల్లో తెలుసుకుందాం. ఓం శాంతి.